రెండో కాపు 143 సీడు. రెండో కాపు సఫల్ 143 సఫల్. విత్తనం. ఓకే. ఏ నర్సరీ నుంచి తెచ్చారా లేకుంటే మీరే చిలకలో వేసారా? మేమే విత్తనం తెచ్చుకున్నాం. మీరు చిలకలో వేసి మేమే కాకపోతే నర్సరీలో పెట్టుకున్నాం. ఉమ్, నారు ఉమ్. మేమే విత్తనం తెచ్చుకున్నాం. ఓకే. అంటే సాల్ లెక్క వేసారా లేకుంటే ఎట్లా వేసారు ఇది? ఇది అంచే వచ్చేనా? అచ్చే ఓకే. మరి ఎట్లుంది మరి విత్తనం ఎట్లుంది? బాగుంది. ఉమ్, బాగుంది. కాపు కూడా బాగుంది. పెరుగుడు కూడా బాగా పెరిగింది. ఉమ్, కాపు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇట్లా రాలే ఎప్పుడు. ఉమ్. ఇప్పుడు విత్తనం వేసిన దగ్గర నుంచి పై మందులు కానీ కింద మందులు కానీ ఇట్లా మన నీట్గా కొట్టుకుంటూ వస్తుంటారు కదా వారానికి ఒకసారి. మీరు ఎట్లా మెయింటైన్ చేశారు దీన్ని? వారం ఒకసారి కొట్టాం. ఏం మందులు కొట్టినా కానీ తట్టుకుందా? ఏ మందు కొట్టినా కానీ పని చేసింది కొద్దిగా మంచిగా. ఓకే. నల్లి కానీ ముడత కానీ తాళేర పొట్టం కానీ ఏది రా తక్కువ వచ్చింది. అంటే మందు కొట్టడం వల్ల కొద్దిగా తక్కువ వచ్చింది. తట్టుకుందా అన్నిటిని? అన్నిటికీ తట్టుకుంది కొద్దిగా. ఇప్పుడు కూడా ఇది ముడత కూడా పెద్దగా అవపత్తలేదు. మరి పూత ఇంకా వస్తుంది కదా? పూత వస్తుంది. రెండోసారి అయినా కానీ మంచిగా కోప వస్తుంది. మళ్ళీ ఇంకా పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయి. పచ్చికాయలు కూడా బాగుంది. చిన్న చిన్న ఇప్పుడు వచ్చేటివి కూడా చాలా ఉన్నాయి కదా కాయలు. బాగుంది. మరి ఫస్ట్ కాప ఎంత తీశారు? ఇక ఫస్ట్ కాప అయితే 10 క్వింటాలు అయినాయి. ఇక ఫస్ట్లో అయితే ఇప్పుడే బాగుంది. 2 ఎకరాలు ఒకటే ఎత్తున వేశారన్నా? 2 ఎకరాలు ఒకటే. ఇంతకుముందు ఏ వెరైటీ వేశారు? ఎంతోమంది అంటే సమీరా అని అవి చాలా వేసినాం కానీ ఇంత దిగుబడి రాలేదు. ఇట్లా లేవలే తోట కూడా. ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత దిగుబడి గట్టిగా వచ్చింది. ఓకే. ఇంకా 2 కాపులు వస్తాయి అనుకుంటున్నారా? 2 కాపులు వస్తుంది బిర్రుగా. ఎకరానికి అసలు మొత్తం ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మీ అంచనా 30 కనుక రావాలని అంచనా ఉంది. 30 అంచనా 30 రావాలి. 30 రావాలని అంచనా ఉంది. ఓకే. 30 క్వింటాలు వస్తుంది రావాలి. 2 ఎకరాలు 30-60 క్వింటాలు. ఆ పైన కూడా రావచ్చు అంతే. పైన రావచ్చులే కానీ అది చెప్పలేము. కానీ 100 కాడికి మాత్రం 60 క్వింటాలు రావాలి. ఓకే అన్న. ఇప్పుడు చాలా మంది తోటలో వాషౌట్ అయిపోయినాయి, అంటే ఎండిపోయినాయి, వాటి జోలి కూడా పోతలేదు. అదే మరి అసలు మీ తోట ఇట్లా ఉండడానికి మరి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? కారణం అంటే ఇక మందులు కొట్టుకున్నాం, మందులు వేసుకున్నాం, కొద్దిగా మంచిగా చూసుకున్నాం అన్నమాట. ఓకే. ఇత్తనం నాణ్యత ఉంది, మీ కష్టం కూడా ఉంది. అది 100%. 100%. సరే అన్న. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ ఈ ఇత్తనం మంచిగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి వీడియో చేసినాం. ఈ వీడియో చూసిన రైతులు మరి ఎవరికైనా ఇది కావాలి అని చెప్పేసి అంటే మరి ఇది వేసుకోవడానికి మీరు భరోసా ఇస్తారా? భరోసా ఇస్తాం సార్. కాపు మాత్రం బిర్రుగా ఉంది. ఇలా డోకా లేదు. డోకా అయితే లేదు. 143 ఫాస్ట్. విత్తనానికి మీరు భరోసా ఇస్తారు? భరోసా ఇస్తాం. 100% వేసుకోవచ్చు. పర్వాలేదు. మంచిగా మాత్రం మంచిగా ఉంది. ఓకే. 100% వేసుకోవచ్చు. 100% వేసుకోవచ్చు.